కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది. ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు. కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు. కవిత గారికి వచ్చిన వాటాల్లో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయండి. ఎంతమంది దయ్యాలు, ఆ దయ్యాల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారిదే. మిత్రులు, ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలు నమ్మకం పెట్టి తెలంగాణలో ముందు నడిపినాడు కాబట్టి ఈయన చేతుల్లో పెడితే తెలంగాణ బంగారు మయమవుతుందని, మా బతుకులు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని నమ్మకంతో కేసీఆర్ చేతులు అధికారం పెడితే ఇలాంటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, తినేశారనేది మాత్రం ఇవాళ కాళేశ్వరం రిపోర్టు వల్ల అర్థమవుతా ఉంది. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అన్నిటికి మించి ప్రజలు నమ్మినారు. ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వాలొచ్చింది, కానీ ఎన్నికలకు ముందే ప్రజలు నమ్మినారు కాబట్టే కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారంలోకి వస్తే మూడోసారి దోచింది సాధు కదా, మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీస్తారని నమ్మినారు కాబట్టి అధికారులను బదలాయింపు చేసినారు. మేమిచ్చిన మాటలు వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నాలు బాగానే ఘోష్ కమిషన్ వేసి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వారి కుటుంబాన్ని దోషులుగా బోన్లో నిలబెట్టినాం. ఇలా మేము శిక్ష వేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా రాజకీయాలు అంటిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి ఇవన్నీ కూడా ఆలోచించి వీళ్ళ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రండి రంగంలో. మీరు పదే పదే కాళేశ్వరం ఏటీఎం లాగా చెప్పినారు కదా, ఇప్పుడు బంతి మీ కోర్టులోకి వచ్చింది. సరైన రీతిలో ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి, అసలైన దోషులకు శిక్ష పడుద్ది. మీనవేషాలు ఎక్కించకుండా పాత లోపేకర ఒప్పందాలు ఉంటే కూడా పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటారు తప్పు కాబట్టి త్వరితగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుందన్నట్టు మాట కూడా నేను అటు బీజేపీ వారికి ఇటు వీళ్ళకి స్పష్టం చేస్తూ ఉన్నాను. ఆనాడు కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన ఎలా జాగిందంటే డిపార్ట్మెంట్ల వారిగా పంచుకొని ఒకరికి ఇరిగేషన్ శాఖ ఇస్తే ఒకరికి చెట్లు అమ్ముకునే శాఖ ఇచ్చి అందులో కూడా 100 కోట్ల అవినీతి జరిగినటువంటి సందర్భం. పోలీస్ శాఖ ఒకరు చూస్తే భూముల శాఖ అసలైన యువరాజు చూసినాడు. కాళేశ్వరం పేరిట, భూముల అమ్మగోలు పేరిట ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని వేల ఎకరాలు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టిన సందర్భంలో జరిగిన అవినీతి, మిషన్ భగీరథ 12 నుంచి 15 వేల కోట్లనే రాష్ట్రం మొత్తాన్ని నిలవాల్సి అవకాశం ఉన్న 48 వేల కోట్లకు తీసుకెళ్లిన సందర్భం, మిషన్ కాకతీయలో ఆనాడున్నట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు చేతివాటం, ఇలా చెబుతూ పోతే రకరకాలుగా ఈ రాష్ట్ర కథాన్ని కండిగొట్టింది కేసీఆర్ కుటుంబం. ఇలా కవిత గారు కొత్త నాటకం తెరదీసి మా నాయనకు అసలు సంబంధమే లేదు, అసలు సూత్రధారులు హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ముఖ్యమంత్రిగా పదేళ్ళ వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? అవినీతి ముమ్మాటికి జరిగింది. నాసి రకం పనులు, నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది.
కాంట్రాక్టులు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణాతుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్, తానే మేస్త్రి, తానే కూలీ, తానే కాంట్రాక్టర్ అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ బ్యారేజీలు కూలుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తా ఉన్నాను, కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది. వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందనే మాట ఆవిడ గారు ఒప్పుకనే ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో ఇప్పుడు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.